వారణాసి గ్లింపస్ చూసాక అందరికి మోస్ట్ కన్‌ఫ్యూజింగ్ పార్ట్ ఏంటి అనంటే టైమ్ జోన్స్. మీకు కూడా అదే గదా! అయితే ఈ టైమ్ జోన్స్ గురించి మనం మాట్లాడుకోవాలంటే 512 సీఈ మనకు ప్లస్ 2027 సీఈ, 7200 బీసీఈ అండ్ లంక, ఆఫ్రికా, అంటార్కిటికా. ఇది చూస్తే వినడానికి సింపుల్‌గా అనిపించొచ్చు. యాక్చువల్‌గా అయితే చాలా పెద్ద హింట్ ఇచ్చారు రాజమౌళి గారు. రాజమౌళి గారు ఈ డేట్స్‌తో చెప్తుందేంటంటే స్టోరీ ఒక యుగం నుండి ఇంకో ఫ్యూచర్ వరకి ఎళ్ళిపోతుంది. అంటే మనకు త్రేతాయుగంలో క్రియేట్ అయిన శక్తి మనకు ఫ్యూచర్ వరకి ట్రావెల్ అవుతుంది. కాలాన్ని దాటి ప్రపంచం మొత్తం స్ప్రెడ్ అవుతుంది. ఆఫ్రికా గాని, అంటార్కిటికా గాని, లంక గాని టోటల్ అంతా స్ప్రెడ్ అయిపోతుంది. 2027లో ఆస్ట్రాయిడ్ యాక్టివేట్ అవుతుంది అని చూపిస్తున్నారు. అదే శాంభవి అనే ఆస్ట్రాయిడ్ యాక్టివేట్ అవుతుంది. దాంతో మనకు టైమ్ లూప్ అనేది స్టార్ట్ అయిపోతది. క్లియర్‌గా చెప్పాలంటే దిస్ ఈజ్ రాజమౌళి టైమ్ త్రోటర్ యూనివర్స్. 100% మీకు దీంట్లో పార్ట్ 2, పార్ట్ 3 అనేటివి ఉంటాయి. అండ్ పార్ట్ 1 అనేది ఇంకా నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. అసలు మీరు ఎన్ని ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోండి ఇచ్చి పడేస్తది.